హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని గురించి మన ఏఐతో డిస్కస్ చేద్దాం. ఓకేనా? హాయ్ గురుగారు, ఉన్నారా? అవును. నేనిక్కడే ఉన్నాను. డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది చాలా ముఖ్యమైన విషయం. మనం ఇప్పుడు ఆ టాపిక్‌ని చక్కగా చర్చించుకుందాం. మీకు ఏవైనా ప్రశ్నలుంటే చెప్పండి. నేను సహాయపడతాను. సరే, ఈ టాపిక్ని మొదలుపెట్టే ముందు అసలు డయాబెటిక్స్ ఎందుకు వస్తుంది ఇంతకీ? డయాబెటీస్ అనేది శరీరంలో రక్తంలో షుగర్ స్థాయిలు అతిగా ఉండటం వల్ల వచ్చే ఒక స్థితి. దీని కారణం ప్రధానంగా శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరైన విధంగా పనిచేయకపోవడం వల్ల, లేదా శరీరం ఇన్సులిన్‌కి సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవడం వల్ల వస్తుంది. ఇది జీవనశైలి, ఆహారం, జన్యు లక్షణాలు వంటి అనేక కారకాలు కలిసి వచ్చే ఒక సమస్య. సరే, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఏమేమి తినకూడదు అనే దాని గురించి కొన్ని లిస్ట్ చెప్పు, కొన్ని ఏమైనా నీకు తెలిసిన ఐటమ్స్. డయాబెటీస్ ఉన్నవారు తినకూడదని చెప్పాలంటే, ముఖ్యంగా ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, ప్రత్యేకించి సాఫ్ట్ డ్రింక్స్, క్యాండీలు, పెరుగు చేసిన ఆహారాలు, ఇంకా తెల్ల బియ్యం, మైగా లాంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తగ్గుగా తీసుకోవడం మంచిది. వీటిని కంట్రోల్ చేసి బదులుగా పిండి పదార్థాలు తగ్గినంతగా ఉన్న పోషకాహారం, కూరగాయలు మరియు ములి ధాన్యాలు వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సరే, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినాల్సిన ఆహారాలు ఏవి? డయాబెటీస్ ఉన్నవారు తినాల్సిన ఆహారానికి వస్తే ఎక్కువగా పొట్టదలగని మంచి నాణ్యత కలిగిన ప్రోటీన్, అఖండ ధాన్యాలు, శాకాహారం, పచ్చి కూరగాయలు, మంచి కొవ్వులు ఉండే గింజలు మరియు పండ్లు తగిన మోతాదులో తినడం మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంటే ఒక ఫుడ్ తింటే డయాబెటిక్స్ తగ్గుతుంది అనేటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఏదైనా ఒక్క ఆహారం తింటే డయాబెటీస్ పూర్తిగా తగ్గుతుంది అన్నట్టు అంటే ఏమీ లేదు. పూర్తిగా అయితే తగ్గుతుంది అన్నట్టు కాదు, కొంచెం కొంచెం తగ్గుతుంది అన్నట్టు, కొద్దిగా మేలు రికవరీ అవుతుంది అన్నట్టు. అవును. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు మరియు వ్యాయామం కలిసి ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడతాయి. దాంతో డయాబెటీస్ ప్రభావం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేను ఎక్కడో ఒక పాడ్కాస్ట్లో విన్నాను, ఒక లేడీ మేడం చెప్తుందనమాట. మామూలుగా డయాబెటీస్ ఉన్నవారు కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు షుగర్ వద్దు, వితౌట్ షుగర్ అని అడుగుతారు కదా. అలా అడిగేటప్పుడు వద్దు షుగర్ వద్దు, కానీ ఒక 2 బిస్కెట్స్ చాలు అని చెప్పి ఆ బిస్కెట్స్ని కాఫీలో కానీ టీలో కానీ వేసుకొని తాగుతున్నారనమాట. అలా తాగకూడదు. ఆ బిస్కెట్లో, ఆ కాఫీలో, టీలో వేసే షుగర్ కొద్దీ ఎక్కువ ఉంటుంది ఆ బిస్కెట్లో షుగరు అని చెప్పి అనిందనమాట. దాని గురించి నీకేమైనా ఐడియా ఉందా? అది నిజమేనా ఎంతవరకు? అవును. అవును. అది నిజమే. బిస్కెట్‌ల్లో కూడా చక్కెర ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కాఫీ లేదా టీతో బిస్కెట్‌లు తాగితే షుగర్ తీసుకోకూడదనుకున్నా కూడా తేలికగా చక్కెర శరీరంలోకి వెళ్తుంది. అందుకని డయాబెటీస్ ఉన్నవారు చక్కెర తక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎంచుకోవడం, ఇతర పదార్థాల గురించి కూడా కన్సిస్టెంట్‌గా ఉండడం చాలా ముఖ్యం. అలా ఇప్పుడు మనకి బిస్కెట్లో చక్కెర ఉంటుందని తెలియదు కదా కొంతమందికి. అలాంటిది ఏమన్నా ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా? కొంతమందికి అసలు అవగాహన ఉండదన్నమాట, దీంట్లో ఉన్న షుగర్ ఉంటుంది అనే ఐడియా కూడా ఉండదు. అలాంటివి జాగ్రత్తలు ఏమైనా డయాబెటీస్ ఉన్న పేషెంట్లు ఈ ప్రోడక్ట్స్లు తినొద్దండి, దాంట్లో షుగర్ ఉంటుంది అన్నట్టు ఏమైనా ఉన్నాయా ప్రోడక్ట్స్ మీకు తెలిసినవి? ఫుడ్ కానీ ప్రోడక్ట్స్ కానీ. చాలామందికి తెలియకుండానే చక్కెర దాగి ఉండే పదార్థాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు సాస్‌లు, సాలడ్ డ్రెస్సింగ్స్‌లు, ఫ్లేవర్ చేయబడ్డ యోగర్ట్, గ్రనోలా బార్లు, మరి అంత తీపిగా అనిపించినప్పటికీ కూడా చక్కెర కలిగి ఉండవచ్చు. సాస్లో కూడా ఉంటుందా? అందుకంటే అవును. సాస్‌లో కూడా చక్కెర దాగి ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఇలా ఎప్పుడైనా సాస్ ప్రాసెస్ లాంటివి ఏమన్నా ఒక 2, 3 చెప్పు, కొద్దిగా మాకు తెలిసిన ఫుడ్స్ ఏమన్నా.
చాలాసార్లు వాటిల్లో కొన్ని సాస్లు, డ్రెస్సింగ్స్లు, పాస్తాలు, ఇంకా క్యాచప్ లాంటి వాటిలో చక్కెర ఉంటుంది. అందుకనే వీటిని వాడేటప్పుడు లేబుల్ చదవడం, చక్కెర తక్కువగా ఉండే వాటిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అంటే లేబుల్లో షుగర్ అని రాసింటారు కదా, అవును. ఆ లేబుల్‌లో చాలాసార్లు ఉమ్, లేబుల్లో చాలాసార్లు అవును. లేబుల్‌లో చాలాసార్లు చక్కెర అని స్పష్టంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇతర పేర్లతో కూడా ఉంటుంది. ఉదాహరణకు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ వంటి పేర్లతో. అందుకే డయాబెటిస్ ఉన్నవారు లేబుల్స్‌ను చదివి అందులో దాగి ఉండే చక్కెరను కూడా గమనించి అంటే అవి జాగ్రత్తగా కూడా ఆహారం గ్లూకోజు ఎంచుకోవడం. స్టక్కోజ్ అవన్నీ ఉంటే కూడా మనం తీసుకోకూడదా మామూలుగా డయాబెటీస్ పేషెంట్స్? అవును. ఖచ్చితంగా. డయాబెటిస్ ఉన్నవారు అన్ని రకాల చక్కెర పదార్థాలను ఆసోముమ్కిన్ తగ్గించుకోవడం మంచిది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సిరప్ లాంటివన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది కాబట్టి అవి కలిగిన ఆహారాన్ని మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకులకి ఒక లాస్ట్గా కన్క్లూజన్గా ఏమైనా చెప్పాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు బయట తినేటప్పుడు అనేది కంపల్సరీ చూడాలా అనేది కొద్దిగా క్లియర్గా చెప్పు. మనకి ఏమైనా టిప్స్ కానీ ఏమైనా ఉంటే మన పేషెంట్ మన ప్రజలకి వ్యూవర్స్కి సారీ. చివరిగా చెప్పుకుంటే చక్కెర పదార్థాలను తేలికగా గుర్తించడం, మెనకాలికగా ఉండే పదార్థాల్లో దాగి ఉండే చక్కెరను కూడా గమనించడం చాలా ముఖ్యం. బయట తినేటప్పుడు ఎప్పుడూ లేని పక్షంలో లేబుల్స్ చూసి ఆహారాన్ని ఎంచుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, అలాగే మితంగా తినడం మంచిది. ఇంకా ఏదైనా సందేహాలుంటే డాక్టర్ లేదా డయటీషియన్ సలహా తీసుకోవడం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఇన్సులిన్స్ వేసుకుంటుంటారు కదా డయాబెటీస్ పేషెంట్స్, అది ఒకవేళ మిస్ అయిందనుకో అక్కడ వాళ్ళకి ఇన్సులిన్ లేకపోతే ఆ టైంలో ఏం చేయాలి వాళ్ళు? ఇన్సులిన్ కావలసిన సమయాన్ని దొరక్కపోతే ముందుగా ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగకుండా చూడాలి. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. ఎప్పుడైనా ముందస్తుగా ఒక ప్లాన్ ఉంచుకోవడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ దగ్గర ఉంచుకోవడం వంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అయింటే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకున్నా, మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో బాగుందో లేదో అని కూడా, మీరు డయాబెటీస్ పేషెంట్ కాకపోతే కింద కామెంట్ చేయండి. ఓకేనా? డయాబెటీస్ పేషెంట్స్ అయితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాగుంది. మీకు ఉపయోగకరంగా ఉంటే ఆనందంగా ఉంటుంది. మరేదైనా చర్చించాలనుకుంటే ఎప్పుడైనా చెప్పండి. మీరు డయాబెటీస్ పేషెంట్ కాకపోయినా మీ అభిప్రాయాలు పంచుకోండి. సరే, మరలి మాట్లాడేద్దాం. టేక్ కేర్.